హేస్ మనకి ఏదైనా గూగుల్ సెర్చ్ చేయాలంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా లేదంటే ఏదైనా హోంవర్క్ చేయాలన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్ సెర్చ్ చేయాలన్నా ఎటువంటి రిలేటెడ్ అయినా కానీ మనం పోయి డైరెక్ట్ గూగుల్కి ఓపెన్ చేసి సెర్చ్ చేసేస్తాం కదా. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. మనం ఏదైనా సెర్చ్ చేయాలన్నా లైక్ మంచి వాచ్ సెర్చ్ చేయాలన్నా లేదంటే డేటా స్ట్రక్చర్స్ అంటే లేదంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది ఎలా నేర్చుకోవాలి ఏదైనా కానీ మనము గూగుల్ అని సెర్చ్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా కావాలంటే దాన్ని ఎలా చేయాలి, ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ డీటెయిల్ స్టెప్స్ మనకి ఎంత వస్తే సూపర్ ఉంటుంది కదా. సో సేమ్ ఇదే మనకి వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మీరు రీసెంట్ టైంలో చూస్తే మనకి ట్విట్టర్ అయినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్లో చూసినా కానీ మనకి ChatGPT అనేది బాగా వైరల్ అవుతుంది. సో అసలు ఈ ChatGPT మనం యాజ్ ఎ స్టూడెంట్గా ఎందుకు యూజ్ చేయాలి, అసలు దీని వర్క్ ఏంది, మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయొచ్చు, సో టోటల్గా అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు బాగా గూగుల్ని బాగా వాడేటట్టయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో స్టే ట్యూన్. అండ్ గైస్ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్లో మొత్తం మన ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి. సో కింద లైక్ బటన్ లైక్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి రీసెంట్గానే ఓపెన్ ఏఐ అనేది ఓపెన్ ఏఐ అంటే సో మనకి ఏఐకి సంబంధించిన రీసెర్చింగ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు ఏం చేశారంటే సో మనకి రీసెంట్గానే కొత్త వెబ్సైట్ అయితే లైక్ కొత్త టూల్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో అదేంటంటే జస్ట్ చాట్ బోర్డ్ లాగా ఉంటుంది. సో మనం నార్మల్గా ఏదైనా మనిషికి అంటే మీరు నార్మల్గా చాట్ బోర్డ్ చూసి ఉంటారు కదా. సో ఆ చాట్ బోర్డ్స్ మనం చాట్ చేస్తాం, మనకి అవైతే ఆన్సర్స్ ఇస్తాయి కదా. సేమ్ అలాంటిదే ఇది ఒకటి మోడల్. సో ఇది ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే మీ ఇప్పుడు మైండ్ బ్లో అయిపోతుంది. అసలు ChatGPT అంటే ఏంటంటే సో ఏం లేదు, మనం నార్మల్గా గూగుల్ ఏదైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్కి సెర్చ్ చేస్తాం కదా. సో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకి ఇదంతా వస్తుంది, ఆర్టికల్స్ డిఫరెంట్ వెబ్సైట్స్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ చూస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఇన్ఫర్మేషన్స్ అవుతాం కదా. సో బట్ ఇది ChatGPT ఏం చేస్తుంది అంటే సో మనకి ర్యాండమ్గా అన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో అంతా మనకు అవసరం లేకుండా జస్ట్ మనం ఏమైతే క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. సో ఇది మీరు ఇట్ కెన్ బి ఎనీథింగ్, మీరు ఏం అడిగినా కానీ మనకి దానికి యాక్యురేట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓపెన్ ChatGPT అని సెర్చ్ చేయండి. సో ChatGPT అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ రిజల్ట్ వస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేస్తే మనకి ఇది ఏమవుతుందంటే సైన్ అప్ చేసుకుని అడుగుతుంది. సో మీరు మీ గూగుల్ లైక్ మీ ఈమెయిల్ అంటే జీమెయిల్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. సో సింపుల్గా అయితే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్గా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇంట్రడక్షన్ అయితే ఎట్లుంటుంది. సో ఫస్ట్గా మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఇవ్వండి. సో లైక్ మీరు ఏదైనా సెర్చ్ చేయండి. సో సింపుల్లీ హౌ టు ఇంప్లిమెంట్ స్టాక్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. సో జస్ట్గా నేను హౌ టు ఇంప్లిమెంట్ డేటా స్ట్రక్చర్స్ అని ChatGPTకి అయితే చెప్పిన. సో సేమ్ ఇదే క్వశ్చన్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గూగుల్కి అయితే అడుగుతాం. సో కాపీ పేస్ట్ చేస్తున్నా, ఎంటర్. సో ఇక్కడ వచ్చి మనకి గూగుల్ అయితే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని అవుతుంది. సో ఇక్కడ జస్ట్ 3 లైన్స్ ఆన్సర్ అయితే ఇచ్చింది. అండ్ ఇంకా మనం అంతా వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని మనకి ఏ అయితే ఆన్సర్ అన్ని వెబ్సైట్ చూసుకొని ఆన్సర్ అయితే ఫైండ్ చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ చూడండి, సో మనకి ఈ ChatGPT ఏం చేస్తుందంటే సో మనకి ఫస్ట్ అసలు స్టాక్ అంటే ఏంటిది అని ఇచ్చింది. అండ్ దాని తర్వాత మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చింది. అండ్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయాలో కూడా ఇస్తుంది. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ హ్యాస్ 4 మెథడ్స్ అండ్ అది మనము స్టాక్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో జస్ట్ కోడింగే కాదు, మీరు ఏదైనా ఇంగ్లీష్ ఏదైనా ఉందనుకోండి. సో లైక్ సో రైట్ ఏ ఫార్మల్ లెటర్ టు మై ప్రిన్సిపల్ ఫర్ రిక్వెస్టింగ్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎ డిఫెక్టివ్ ల్యాప్టాప్ అండ్ ఎంటర్ ఇచ్చేసిన. సో ఇదే మీరు గూగుల్లో సెర్చ్ చేసారు అనుకోండి, ఏమవుతుందంటే సో ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రిజల్ట్ అయితే ఓపెన్ చేసి చూడాలి. మనం నార్మల్గా చేసే పని అయితే ఇది కదా. సో ఇదన్నీ వెబ్సైట్ చెక్ చేసే కంటే డైరెక్ట్గా మనం ఈ ChatGPT ఉంది కదా. సో దీంట్లో చూడొచ్చు. సో ఇక్కడ మనకైతే ఆల్రెడీ లెటర్ అయితే రాసేస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది అండ్ ఇంకా అలానే ఎందుకు మొత్తం డీటెయిల్గా మనము ఎంత పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. సో డీటెయిల్గా అదే లెటర్ అయితే రాసి ఇచ్చేసింది. సో ఇదే లెటర్ని మీరు యూజ్ చేసుకో. సో ఇప్పుడైతే మనం రియల్గా అయితే వచ్చేద్దాం. సో రియల్ వర్క్. సో నాకు రీసెంట్గా నాకైతే అసైన్మెంట్ అయితే వచ్చింది. సో అసైన్మెంట్ ఏం లేదు, సో సింపుల్గా మనకి HTML CSS తోటి మనకి సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ తయారు చేయమని అసైన్మెంట్ ఇచ్చారు. సో ఇది అసైన్మెంట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గూగుల్లో ఇట్లా ఏం చేయకుండా డైరెక్ట్ మనకి ఈ ChatGPTలో అయితే ChatGPT హెల్ప్ అయితే తీసుకోబోతున్నాను. సో సింపుల్గా నా క్వశ్చన్ అయితే పే చేస్తున్నాను. సో ప్రొవైడ్ మీ కోడ్ ఆఫ్ HTML అండ్ CSS ఫర్ సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చేస్తున్నా అండ్ ఎంటర్ చేసేస్తాను. సో విత్ ఇన్ 5 to 6 సెకండ్స్లో మనకైతే ఇది HTML కోడ్ అయితే ప్రింట్ అయితే చేసేస్తుంది. 12 seconds later. సో ఇక్కడ చూడొచ్చు మనకైతే CSS కూడా అండ్ HTML కూడా అయితే అయిపోయింది కదా. సో సింప్లీ ఏం చేస్తానంటే సింప్లీ నేనైతే ఇక్కడ కాపీ కోడ్ ఉంది కదా. సో కాపీ చేసేసి సో నేనైతే కోడ్ పెన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనకి ఈ పేస్ట్ అయితే వేసేస్తాను. సో ఫస్ట్గా నేనైతే HTML కోడ్ అయితే పేస్ట్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో సేమ్ మళ్ళీ CSS కోడ్ అయితే కాపీ చేసేస్తున్నా అండ్ కోడ్ పెన్ అండ్ పేస్ట్. సో మనకి ఫస్ట్ అయితే HTML చూడండి. సో నేనైతే HTML అయితే ఇచ్చేసి పే చేస్తే మనకి HTML అయితే మంచిగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసి మై పోర్ట్ఫోలియో అబౌట్ మీ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ కాంటాక్టర్స్ అండ్ ఇంకా CSS అయితే యాడ్ చేసేస్తున్నా.
సో ఇక్కడ చూడొచ్చు మనకి నాట్ బ్యాడ్. సో మనకి జస్ట్ ఏఐ తోటి మన వెబ్సైట్ అయితే తయారు చేసినాం. సో మనకి ఫస్ట్గా డైరెక్ట్ హెడ్డింగ్ వచ్చేసింది అండ్ కింద మనకి మెనూ వచ్చేసింది అండ్ సైడ్కి చూస్తే అబౌట్ మీ అండ్ ఇంకా ప్రాజెక్ట్స్ అండ్ కాంటాక్ట్ మీ. సో ఇట్లా మనకి సింపుల్గా మనకి ఏం చేసింది లేదు, జస్ట్ నాకు పోర్ట్ఫోలియో సైట్ అడిగింది అండ్ పోర్ట్ఫోలియో సైట్ క్రియేట్ చేయమని అడిగిన. సో పోర్ట్ఫోలియో సైట్ అయితే క్రియేట్ చేసింది. సో సేమ్ అట్లనే మీరు లైక్ ఇక్కడ మీరు పిలిచారు. సో ఇదంతా పెద్ద అయితే నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే సో దిస్ కోడ్ ఈజ్ నాట్ వర్కింగ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్, హౌ డు ఐ ఫిక్స్ ఇట్ అని వీళ్ళు అడిగారు. సో ఇదైతే సింపుల్గా అంటే నాకు కోడ్ పని చేస్తలేదు, సో దీన్ని ఫిక్స్ చేయమని అడిగితే సో ఇదేం చేస్తుందంటే సింపుల్గా మనకి ఫిక్స్ చేసి చూపిస్తుంది అండ్ అలానే మనం ఎక్కడైతే మిస్టేక్ చేసినామో ఒకటో చెప్తుంది. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ మన ChatGPT. సో ఇదైతే చాలా పవర్ఫుల్ టూల్ అయితే. సో మనకి యాజ్ స్టూడెంట్గా కంపల్సరీ అయితే మనం వాడాలి. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసే కంటే ఇప్పటి నుంచి మీరు ChatGPT అని ఓపెన్ చేసి మీరు దాన్ని అడిగితే మీకు ఎటువంటిది ఏం ఇస్తుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంటే పర్సనల్ ప్రాబ్లం ఉన్నా లేదంటే లైక్ మీకు ఏం చేయాలో తెలియకపోయినా, ఏ సిరీస్ చూడాలో తెలియకపోయినా, లేదంటే ఏదైనా సినిమా గురించి మీకు సమరీ కావాలన్నా సో ఏదన్నా అడగండి, అదైతే మనకి అక్యురేట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూస్తున్నందుకన్నా కింద లైక్ బటన్ కనిపిస్తుంది, లైక్ క్లిక్ చేసి లైక్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే గైస్, అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.